వేదిక పైన ఉన్న మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కమిషనర్ గారు, ఇంకా వేదిక ముందున్న కార్పొరేటర్లు, అలాగే నాయకులు, అటు విశ్వనాథ్ గారు, పాషా, పూర్ణ, మన నారాయణరావు, ఇంకా బోసు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు ఇందులో ఒక మొత్తం 150 కోట్లతో అమృత 1 and 2 స్కీమ్స్ మనం గెలిచినాక ప్రత్యేకంగా మీ కార్పొరేషన్ రాకముందే పెట్టించుకున్నాం. సెకండ్ ఫేజ్ కూడా తెచ్చుకున్నాం. అంటే పాత పైప్ లైన్ అంతా కూడా చెడిపోయిందనే పేరుతో ఆ పైప్ లైన్ బదులు కొత్త పైప్ లైన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే అవన్నీ ఉంటాయి, పైప్ లైన్ కూడా కదా. దానివల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. పని సరైన పద్ధతుల్లో చేయలేకపోతున్నారు వీళ్ళు. మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉంది. అందువలన ఈ అధికారులు కూడా లేరు. నిన్న అందరితో మాట్లాడాను. 2 ఏఈలు, 1 డిఈ అదనమా ఇక్కడికి రావాలి. 2-3 రోజుల్లో వస్తారు. అట్లే కమిషనర్లు కూడా కావాలని నేను బాగా ప్రయత్నం చేశాను. ఒకళ్ళు అసలు ఐఏఎస్ ఉంటే బాగుంటుందని కూడా ప్రయత్నం చేశా, కానీ ఇంకా ఐఏఎస్ స్థాయి రాలేదు. ఒక కమిషనరు, 2 అసిస్టెంట్ కమిషనర్లు కోసం ప్రయత్నం చేస్తే ఒకళ్ళు వచ్చారు. ఇవన్నీ మీకు తెలియదు, అన్నీ నేను చేసే ప్రయత్నాలే. దానికి ఏది రాదు. అది ఇప్పుడు మీరు కార్పొరేటర్లు గెలిచారు, మీరు మమ్మల్ని ఎట్లా అడుగుతారో మేము పైన అట్లా అడగాలి. ఇంకా శ్రద్ధ పెట్టి ఇంకా ఇంకేమేమి ఉన్నాయి మనం ప్లాన్ చేసుకుని చేయాలి. సో అందువలన ఇది అయినాక ఇప్పుడు 2 రోజుల్లో వాళ్ళు వస్తారు చూసి శానిటరీ దాని మీద ఒక స్పెషల్గా ఒక మీటింగ్ పెడదాం. శానిటరీకి సంబంధించి అది ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు, పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. శానిటరీ వర్కర్స్ని అదనంగా పెట్టాలన్నా పైనుంచి పర్మిషన్. వీళ్ళు సొంతంగా మా దగ్గర డబ్బులు ఉన్నాయన్నా మీరు పెట్టకూడదు. కాలం మారింది, అప్పుడులా లేదు. అది శానిటరీతో ఒకటి చేపిద్దాం. ఇంకా ఈ లీకేజీలు ఇవి ఇమీడియట్గా దాన్ని నేను నిన్నే చెప్పాను. ఎక్కడ లీకులు ఉన్నా సరే ఒకే సిబ్బంది వెళ్ళి మొత్తం అనేది కాకుండా ఆ లీకేజీలు దాన్ని అరెస్ట్ చేయడం కోసం స్పెషల్గా అవసరమైతే ఎక్స్ట్రా మనుషులు పెట్టుకుని చేయాలని చెప్పాను. ఇప్పుడు ఎన్ని చోట్ల ఉన్నాయి లీకేజీలు? పాప అన్నిటికీ నువ్వే కనపడతావు, నిన్నే అనాల్సి వస్తుంది. వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఏది మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నాగేశ్వరరావు, అంజనరావు ఎవరెవరు ఉన్నారు? ఎవరు కనపడట్లేదు కదా. పోయినట్టున్నారు. అలా జనం బాగా వచ్చారంటే కూర్చున్నాయి ప్రజావానికి. అది ఎవరున్నారు ఇప్పుడు? ఏడి మరి దగ్గర ఉండాలి కదా. అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా ఎక్కడెక్కడో. మనిషి అమ్మటే ఉండరేంటే మీరు ఎన్నిసార్లు చెప్పు. కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ అంతే ఎక్కడెక్కడ దాక్కుని ఉంటారు. మళ్ళీ ఎత్తికి నా తల ఏదన్నా ఇదేమన్నా రబ్బరా, ఇటు తిప్పి తల తిప్పడానికి చంపుతున్నారు. ఎన్ని లీకులు ఉన్నాయి? లీకులు మొత్తం మరి సిబ్బందిని పెట్టారయ్యా? మొత్తం టౌన్లో ఎన్ని ఉన్నాయి చెప్పు? 200 లీకేజ్లు ఉన్నాయి. ఏదో అట్లే కానీ లీకేజ్లు ఉన్నాయి 200. నీళ్లు బాగా పారుతున్నాయా లేకపోతే వట్టిగా లీకా? జనరల్ లీకా? బాగా పారుతున్నాయి. కాలువలోకి అది మొత్తం ఇప్పుడు పోతున్నాయి. మీరు ఒక్కొక్క టీముకి ఒక 5, 6 లేకపోతే 10 అవన్నీ కలిపి ఒక దీని కింద ఫ్లోట్ చేయండి. ఆ 10 కలిపి క్లస్టర్గా చేసి దానికి ఒక టెండర్గా సెపరేట్గా పిలవండి. ఎన్ని రోజుల టైంలో పిలుస్తారు మీరు? 3 days షార్ట్ నోటీస్ ఇచ్చి
షార్ట్ నోటీస్ ఇచ్చి పిలవండి. పిలిచి మొత్తం కలిపి వారం 10 రోజుల్లో పూర్తి అవ్వాలి. అది మళ్ళీ నాకు ఏమి ఇచ్చిందో నాకు అది చూపెట్టండి. ఓకే. ఎలక్ట్రికల్ లైట్ అసలు లేవు సార్. ఒక లైట్ దాని ప్లేస్ లో పెట్టి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కోసం 20 lakhs అని చెప్పి మన తీర్మానం 20 లక్షలు సరిపోతాయా? మరి ఎన్ని రోజులు అవుతుంది? మీ ఆన్లైన్లు ఆఫ్లైన్లు ఇవన్నీ పెట్టుకునేసరికి పుణ్యకాలం అంతా చంపేస్తున్నారు. ఆయన చంపట్లేదు. నేనేమో ఎక్కడున్నా ఇదే ధ్యాస నాకు. మీరు మాత్రం ప్రశాంతంగా పాపం నువ్వు అమాయకుళ్ళే చాలా మంది ప్రశాంతంగా ఉంటారు. వేరే స్టైల్ కొడితే బాగా తిట్టాను. మొదలు రాక కార్పొరేషన్ వచ్చింది, గెలిచాము. 27 వార్డులు గెలిచాము. ఎవరైనా కానీ గెలిచినట్లు. వాళ్ళకి మీకు చైతన్యం బాగానే వచ్చింది. మీ చైతన్యానికి తగ్గట్టుగా సమస్యలు కూడా ఇప్పుడు ఆటోమేటిక్ బయటకు వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు మీరు అధికారులు కూడా దానికి ముందు అధికారుల నియామకం పూర్తి చేసుకున్నాక అప్పుడు వెంటబడదాం. వెంటబడి చేద్దాం కొద్దిగా ఓపికగా. అందుకని ఇదే పనిగా చూస్తారు. మీ మీద పడినాడు ఒకటి పెడతాడు, ఈ మీద పడినాడు ఒకటి పెడతాడు, నా మీద పడినాడు ఒకటి పెడతాడు. ఈరోజు అదే ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, అట్లా అంతకుముందు ఎవరు మీకు మీ వీళ్ళ మీద కోపాలు ఉండేగా ఒక సాంసరావు ఒక్కడే ఉండేవాడు. సాంసరావు ఉన్నప్పుడు సహజంగా అందరూ నా మీద పెద్ద కోపం ఉండదని అనుకుంటారు. నేను నా మీద తొందరగా పెట్టేవాడు కాదు. ఉన్నదానిలో మంచి పనులు చాలా చేయించాడు అని. ఇప్పుడు మీ కోపం మీద మీ మీద కోపాలు కూడా నా మీద చూపెడతారు. ఎందుకంటే ఏ వార్డుకి ఆ వార్డు తయారై ఉంటారు, రెడీగా తయారై ఉంటారు. మొత్తం 27 వార్డుల్లో పనులే బాబు ఆడికి మాత్రం చేయాలని కోరిక ఉండదా అని ఎవరు అనుకోరు. కాస్త తేడా కనబడిందంటే అంతే. అది ఇది సిస్టమ్ అలా ఉంది. జనం స్వేచ్ఛ ఎక్కువైపోయింది, స్వాతంత్రం ఎక్కువైపోయింది. మనం ఏం అనలేము. కానీ మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మీరు కూడా తిరుగుతూ ఉండండి. తిరిగి ఆ ఏరియాల్లో తిరిగి ఆ జనాలకి ఇదిగో మేము చేస్తున్నామమ్మా, ఇదిగో కొంచెం ఇబ్బంది అవుతుందని నచ్చ చెప్పండి. ఆ విధంగా చేస్తే ఉపయోగం జరుగుతుంది. సో ఏదన్నా కొద్ది రోజులు అంత సెటిల్ అయిపోయింది. మన ప్రాంతానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా, చాలా పనుల కోసం. అది కానీ 650 కోట్లు వస్తే చాలా అద్భుతం అవుతుంది. 650 కోట్లు ఎవరో కొంతమంది ఇది లోన్ లేకుండా ఎక్కడ అవుద్ది? లోన్ లేకుండా ఎప్పుడు ఏ పని కాదు. ఒకసారి మన అభ్యంతరం పెట్టింది ఏంటంటే, అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పబ్లిక్ హెల్త్ ఆ డబ్బులు ₹1 కోటి ఇప్పుడు కోటిగా 90 కోట్లు అది వస్తే అది ఆఫ్ చేపించి వరల్డ్ బ్యాంక్ నుంచి పెడితే దాన్ని అభ్యంతరం పెట్టాం. అది గవర్నమెంట్ది. అది ఇప్పుడు గవర్నమెంట్ లేవు, మనకు తెచ్చింది మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. లోన్ వస్తే ఇవన్నీ అప్పుడే అందువలన మనం ఏదో ఒకటి పేర్లు పెడతా ఉంటారు. ఎవరు ఏ పేర్లు పెట్టుకొని మనకి ప్రాంతం అభివృద్ధి చెందాలి. మనకు సొంతంగా రాదు, నాకేం రాదు, మీకేం రాదు. అది ఒకటి. రెండోది ఆ 800ది కొద్దిగా వస్తున్నట్టు వచ్చింది, మళ్ళీ కొద్దిగా ఆగిపోయింది. మరి ఏమైతే చూడాలి. ఎయిర్పోర్ట్ది కూడా ప్రయత్నం జరుగుతుంది. స్థలం దొరికితే అది ఇచ్చేస్తాను. 800దే ఇప్పుడు ఆ సిస్టమ్ ఆ కోలు ధర్మల్ దాని మీద ఇష్టపడలేదు. అయినా నేను ప్రయత్నం సిన్సియర్ చేస్తున్నాను. రోజు సబ్ కమిటీ మంత్రివర్గంలో పెట్టారు. అప్పుడే గొడవలు ఎక్కువైపోయింది. ఇది ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారు, అంత హోల్డ్లో పెట్టారు. అది తర్వాత మన నెంబర్లు కూడా ఇప్పుడు పని నడుస్తూ ఉంది. మన కొత్తగూడెంలో 76 జీవో, ఇక్కడ 444, 999 ఇవన్నీ కూడా 817 మొత్తం 4-5 ఉన్నాయి. అన్ని పనులు ఇక్కడ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా ఒక్కో పని అవుతూ ఉంది. తర్వాత పెద్ద పనులు ఇంక 2 ఉన్నాయి. ఒకటేమో NMDCది, మళ్ళీ దాన్ని ఏదో పేరుతో కథలకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. NMDCది మా మంత్రి గారు కూడా బాగానే యాక్టివ్గానే ఉన్నాడు. అదే పద్ధతుల్లో మనకు బస్ స్టాండ్కి కూడా, మీకు బస్ స్టాండ్, కొత్తగూడానికి ఒక బస్ స్టాండ్, అది కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నా. ఒక కథలకి కొద్దిగా మొదలైంది. ఆ 2 కూడా బస్ స్టాండ్లు అయితే ఇంకా స్వరూపం మారిద్ది. ఆ తర్వాత సేతుబంధం ఆగిపోయినటువంటి బైపాస్ మధ్యలో అది కూడా వచ్చే విధంగా చాలా ప్రయత్నం చేస్తున్నాం. దగ్గరికి వస్తుంది. ఇంకోటి 500 కోట్లతో మొత్తం రింగ్ రోడ్డు వస్తుంది.
ఇవన్నీ కూడా వస్తే ఇది నీకు చాలా అద్భుతంగా ఉంటుంది, మారిపోయింది. ఇప్పటికే చాలా బైపాస్లు ఎదిగి పెట్టిస్తున్నాం. సీతారాంపట్నం నుంచి అప్పుడు ఆపేశాడు ఒక ఆయన, నేను గెలిచిన అంటే అది ఆపాడు. అయినా కూడా ఇప్పుడు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు అయిపోయింది, అటు అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు ఎన్ఎండిసి వాళ్ళు. అప్పుడు ఏదో మధ్యలో తగ్గు జరిగింది అప్పుడున్న ఎమ్మెల్యేకైనా వాళ్ళకి, ఇది మాది అని చెప్పి ఇటు మానేశారు. ఇప్పుడు అది కూడా నిన్న ఒక లెటర్ ఇచ్చి వచ్చాను, ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చి వచ్చాను. కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇట్లా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అది కూడా వస్తే అటు బైపాస్ రోడ్, ఇటు కూడా మన పాండరంగాపురం నుంచి ఇంకో బైపాస్ రోడ్డు కూడా రాహుల్ గాంధీ కాలనీ నుంచి కూడా అది కూడా వేయించేసాము. ఇంక మధ్యలో ఒక బిట్టు ఉంది, మధ్యలో ఉంది బిట్టు, అది కూడా అయిపోయింది. ఇప్పుడే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి వస్తున్నాం. తర్వాత గుడి కూడా శ్రీనివాస గుట్ట, అది కూడా పైకి వెళ్ళడానికి కూడా అది కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మన ఈ మెక్కు గారు, ఇంకా సుధాకర్ గారు, మన జమ్ముల సీతారామరెడ్డి గారు, వీళ్ళంతా బాగా దానిలో పట్టుదలగా ఉన్నారు. ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక్కోటి స్వరూపం ఒక్కోటి సహకార్యం చేస్తే మొత్తం పాల్వంచ స్వరూపం మారింది. అదేవిధంగా పాల్వంచ పేరు కూడా మార్పిస్తున్నాను, కొత్తగూడెం పాల్వంచ, దాని పేరు కూడా మార్పిస్తున్నా. అలాగే అన్నిటికంటే పనులు మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గర అంటే మందే అనుకో, ఇది రెండు మనయే. అంటే ఇటు నుంచి ఉన్నా ఇటువే, అట్లా బాదు. అన్ని బాగానే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ గురించి అయితే పట్టించుకోవట్లేదు సార్ అసలు. మా పూర్ణ గొంతంతా ఆమెకి ఇచ్చేసాడు. మా డివిజన్లో కొద్దిగా వాకింగ్ ట్రాక్ అయితే దీనికి సంబంధించి లేదు చెప్పాను. కలెక్టరేట్ ఇక్కడే, తర్వాత ఎస్పీ ఆఫీస్ వస్తుంది, యూనివర్సిటీ ఇక్కడే, యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఇక్కడే, మెడికల్ హాస్పిటల్ కూడా ఇక్కడికి వస్తుంది. 100 బెడ్ కూడా ప్రయత్నం చేస్తున్నా దానికి, పాల్వంచడానికి. అంటే నాకు జనంకి అక్కడంతా నా మీద విమర్శలు, ఈయన మీద కూడా పెడుతున్నారు, మాట్లాడితే మీరు పాల్వంచేస్తున్నారు ఏంటని. అప్పుడు సిపిఐ వాళ్ళే నా మీద పెద్ద ప్రచారం పెట్టారు ఫస్ట్ టైం, ఇప్పుడు కాదు. ఈయన లేస్తే పాల్వంచేస్తున్నాడు. అరే నేను ఉండేది కొత్తగూడెం కదయ్యా, ఉండేది కొత్తగూడెం. ప్రోగ్రాం ఉన్నప్పుడు వెళ్తా ఆడికి, ఒకరోజే ప్రోగ్రాం ఉంటుంది, రోజుకి ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి ఉదయం ఉంటా ఇక్కడే, సాయంత్రం ఉంటా, అవన్నీ లెక్కలో లేవు వాళ్ళకి. అప్పుడు పెద్ద దెబ్బ కొట్టారు కొత్తగూడెంలో అప్పట్లో. సరే ఇప్పుడైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. అందుకని మాకు పాల్వంచ అయినా కొత్తగూడెం అయినా ఇదంతా మన నియోజకవర్గం. రెండోది ఇక్కడ బాగా ఓట్లు ఇచ్చారు నాకు, 24,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అది ఎప్పుడు కూడా మర్చిపోరు. కాబట్టి ఒక్కో పని చేసుకుందాం, అంత మంచిగా జరుగుతుంది. మీరు కూడా కలిసిమెలిసి ఉండమని కోరుతూ, అందరూ ఐక్యంగా ఉండమని కోరుతూ, ఇప్పుడు అక్కడ ఆఫీస్లో ముఖాముఖి కార్యక్రమం ఉంది, అక్కడికి రమ్మని కోరుతున్నాను. మైక్ ఏదైనా ఉంటే మార్చండి, ఆ గొంతు పోతుంది. అక్కడ మంచి మైక్ ఏదైనా ఉంటే ఉందా స్వామి, వేరే మైక్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టిండి. ఇది వాయిస్ నాకు 10 ఏళ్ల నుంచి గొంతుకి రెస్ట్ ఇవ్వమని డాక్టర్ చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఒక నెల మాట్లాడొద్దు అంటారు, నాకు కుదరదు. అది ఓకే. అందరికీ ధన్యవాదాలు, నమస్తే.